హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ధర్మస్థలం నుంచి ఆర్నాడ్కి వెళ్ళిపోతున్నాం. సో రోడ్ చూడండి, ఇది మొత్తం ఘాట్ సెక్షన్ అంట. ఒక పాస్ట్ 100 కిలోమీటర్స్ నుంచి ఈ రోడ్లోనే వస్తున్నాము. చాలా కరువులు అంతా ఉన్నాయి. ఇది ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ కానీ కేరళ స్టైల్లో ఉంది చూడండి. సో ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ నార్త్ కర్ణాటక. సో ఇంకా ఈయనే అనమాట మన డ్రైవరు. సో చూడండి, లాట్ ఆఫ్ హిల్ స్టేషన్స్, అప్స్, ఎవ్రీథింగ్ ఉందన్నమాట. సో డీప్ కర్వ్స్ మనకి ఇక్కడ ఇవేం వెహికల్స్ వస్తున్నాయి కానీ తెలియడం లేదు. బట్ సీనరీ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇల్లు కన్స్ట్రక్షన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనమాట. చూడండి, ఇంకా మనకి నియర్లీ మన డెస్టినేషన్కి ఒక 30 to 40 కిలోమీటర్స్ ఉంది. సో ఆ లోపల వ్యూ చూడండి, మీరు ఎంత ఎంజాయ్ చేయండి వ్యూ మొత్తం లాగ్లో. సో చూడండి, ఆ ఇల్లు కన్స్ట్రక్షన్స్ అండ్ ద రోడ్. ఇక్కడ ఆటోలు కానీ బ్లాక్ కలర్లో ఉన్నాయి ఫ్రెండ్స్, అంటే కేరళ స్టైల్ ఆటోలు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆర్నాడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడో మళ్ళీ చెప్తాం ఫ్రెండ్స్. ఇక్కడ కానీ మనకి కేరళలో లాగా ఎక్కువ కోకోనట్ ట్రీస్, అట్లే బనానాలు ఎక్కువ కనపడుతుంటాయి. ఇక్కడ కానీ వీళ్ళు రబ్బర్ ప్లాంట్ ఎక్స్ట్రాక్షన్ ఎవ్రీథింగ్ చేస్తారనమాట. సో చూడండి, ఇల్లు మెజారిటీ ఆఫ్ హౌసెస్ ఆర్ కవర్డ్ విత్ వాట్ వి కాల్ ఇన్ తెలుగు యూజ్ టు కాల్ ఇన్ స్ప్రింకులు. సో వాటితో కవర్ చేయడం జరిగిందనమాట, మీరు చూసుకోవచ్చు. సో ఇది చాలా హెవీ హిల్ స్టేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడికి వెల్ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ మాత్రమే డ్రైవ్ చేయాలని నా సజెషన్. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఏరియాస్లో అయితే నెట్వర్క్ కూడా అవైలబుల్గా ఉండదు. సో ఇది మనకి ధర్మస్థల టు వైనాడ్, అక్కడికి ఉండే రోడ్ అనమాట. సో అంటే ఇది మామూలు బేసిక్ ట్రిప్. ఎవడైతే ధర్మస్థలం విజిట్ ఫస్ట్ కొక్కేశ్వర టెంపుల్, ఆఫ్టర్ దట్ ధర్మస్థల, అదైన తర్వాత ఇది ఈ 3 అనేది ఒక ఇంటర్లింక్ అనమాట వీటికి మధ్యలో. సో ఇక్కడ అర్థం వస్తుంటుంది, మీరు చూడొచ్చు. ఇది మనం బండి బయలుదేరేటప్పుడు నేనే వేస్తాను ఫ్రెండ్స్. ముందర ఒక ఆల్టో కార్ పోతుంది చూడండి, వ్యూ ఎంత బాగుందో ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వెళ్ళే ఇది చాలా పెద్ద ఘాట్ సెక్షన్ అనమాట. ఇది తిరుమల కంటే ఎక్కువ ఘాట్ ఉంది ఫ్రెండ్స్, చూడండి. హెవీ ఘాట్ ఫ్రెండ్స్, చాలా పెద్ద ఘాటు చూడండి. హెవీ ఫుల్ పెద్ద ఘాట్. ధర్మస్థల ఇట్స్ నియర్లీ ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది ఘాట్ సెక్షను.